వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భారతీ సిమెంట్స్ ఏదైతే ఉందో, ఆ భారతీ సిమెంట్స్కి సంబంధించి 2 గనులను ప్రభుత్వం దాదాపు రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందట. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ భార్య గారికి పెద్ద షాక్ అంటూ టీడీపీ మీడియాలో హెడ్డింగులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, కొన్ని నెలల కిందటే తెలుగుదేశం పార్టీకి రాజగురువు పత్రిక అనబడిన దాంట్లో ఫ్రంట్ పేజీ కథనం. ఆ కథనం ఏంటి తెలుసా? భారతీ సిమెంట్స్కి సంబంధించి 2 గనులు లీజు రద్దు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికంటే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ నోటీసులకు వాళ్ళు ఏం సమాధానం చెప్పినా కూడా రద్దు చేసేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అని దీని మీద మనం క్లియర్గా ఆ రోజు చదువుతూ మరి వీడియో కూడా చేసాం. ఆ రోజే మరి ఆల్రెడీ రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు నోటీసులు ఎందుకు? ఏదో ఫార్మాలిటీ కోసం ఇచ్చారు అని. ఈరోజు బ్రేకింగ్లు ఏంటి, ఫ్రంట్ పేజీ కథనాలు ఏంటంటే, నోటీసులు ఇచ్చారట, వాళ్ళు వివరణ ఇచ్చారట, గనుల శాఖ అధికారుల ముందు కూడా స్వయంగా హాజరై వివరణ ఇచ్చారట. మేము అన్ని నిబంధనలు పాటించాం, మేమెక్కడా ఉల్లంఘనలకు పాల్పడలేదు అని చెప్పి మళ్ళీ ఒక వితండ వాదన చేస్తున్నట్టు వీళ్ళే రాసుకుంటూ వచ్చారు. వితండ వాదన చేసుకుంటూ వస్తూ ఉన్నారట. వాళ్ళ వాదనను గనుల శాఖ పరిగణలోకి తీసుకోవడం లేదట. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తారట. వారం రోజుల్లో ఇంకా భారతీ సిమెంట్కి సంబంధించి ఒక 2 లీజులు రద్దు చేసేస్తారట. ఈ వార్త ఇప్పుడు కాదు, కొన్ని నెలల కిందటే రాశారు. రద్దు చేశారని చెప్పి నిర్ణయమే తీసేసుకున్నారు అని. సరే, వాళ్ళు కూడా అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అయినట్లు ఉండాలని చెప్పి నోటీసులు ఇచ్చారు, వీళ్ళు వివరణ ఇచ్చారు. ఇప్పుడు భారతీ సిమెంట్స్తో పాటు రామ్కో సిమెంట్కు సంబంధించి కూడా ఎక్కడో ఒక గని కూడా రద్దు చేయబోతూ ఉన్నారట, ఒక లీజు. మొత్తం మీరే నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏం చెప్పినా కూడా రద్దు చేసేస్తామని చెప్పి మీరే ఎప్పుడో రాసుకుంటూ వచ్చి ఇప్పుడు భారతి గారికి షాకు, జగన్ గారికి షాకు, ఇవి అవి ఏం ప్రయోజనం? నోటీసులు ఇచ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడు షాకులు అని చెప్పి ఫ్రంట్ పేజీలు పెద్ద పెద్ద వార్తలు ఏం ప్రయోజనం? బ్రేకింగ్లు ఏం ప్రయోజనం? సో బేసిక్గా కనిపిస్తూ ఉంది, ఆర్థికంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడలా టార్గెట్ చేయాలని అదే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది జనానికి అర్థం అవ్వడం లేదా? పోనీ ఈ తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళకి అర్థం కావడం లేదు, అందరికీ తెలుసు కదా. సరే, రాష్ట్రం భయపడేది ఏంటి అంటే, ఇటువంటివన్నీ ఎక్కడి వరకు దారి తీస్తాయి, ఏ స్థాయి వరకు వెళ్తాయి రాబోయే రోజుల్లో అన్నది ఖచ్చితంగా కనుక రాష్ట్ర ప్రజలను భయపెడుతున్నటువంటి అంశమే. అంటే ప్రతిదీ కక్షపూరితంగానే వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని.